ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను బహ్రెయిన్లో లేటెస్ట్గా విడుదల చేసిన గైడ్లైన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడాలనుకుంటున్నానండి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు మెసేజ్ పెట్టారు, అన్న గంత తక్కువ శాలరీలు ఉంటాయా, ఆ శాలరీకి మేము అంత దూరం రావాలన్నా, మినిమం ఒక 70-80 వేలు ఉంటే వస్తాము, లేదా 1,00,000 రూపాయలు ఉంటే వస్తాము, కావాలంటే డబ్బులు కడతామని చెప్పేసి అంటున్నారు. డబ్బులు కడితే ఇవ్వడానికి నేను ఏజెంట్ని కాదన్నా. నేను ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టిన, నాకు డ్రైవర్ అవసరం ఉందండి, డ్రైవర్ జాబ్ వేకెన్సీ ఉంది హౌస్ డ్రైవర్గా అంటే. దాంట్లో ఒక బ్రదర్కి జాబ్ రావడం జరిగింది. ఆ బ్రదర్ పేరు వచ్చేసి నరేష్, బేగరి నరేష్ అని చెప్పేసి ఆ బ్రదర్కి జాబ్ రావడం జరిగింది. 190 BD, 190 దినార్ల జీతము, ఫుడ్ బెడ్ మొత్తం వాళ్ళదే. ఈ 190 దినార్ల జీతానికి కూడా చాలామంది అన్న గంత తక్కువ శాలరీ అంటున్నారు. అండి అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను బహ్రెయిన్లో లేటెస్ట్గా విడుదల చేసిన గైడ్లైన్స్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాట్లాడాలనుకుంటున్నానండి. ప్రజెంట్ వచ్చేసి బహ్రెయిన్లో లోకలైజేషన్ అంటే ఏదో కాదండి, మనం ఎక్స్పాట్రేట్స్ని తీసేసి వాళ్ళ ప్లేస్లో వీళ్ళ దేశానికి సంబంధించిన వీళ్ళ యొక్క పౌరులను పెట్టుకోవడం జరుగుతుందండి. దీన్ని బహ్రెయిన్ లోకలైజేషన్ అని చెప్పేసి అంటారు. ప్రజెంట్ వచ్చేసి మనము ఇక్కడ ఇంజనీర్లుగా, డ్రైవర్లుగా, పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా విధాలుగా అన్ని రంగాల్లో కూడా మన అవుటర్స్ వచ్చేసి అంటే మన వేరే దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చేసి ఉంటున్నారండి. సో ప్రజెంట్ వచ్చేసి కనీసం డ్రైవర్ జాబ్ని కూడా అవుటర్స్కి ఇవ్వడానికి లాస్ అయితే ఒప్పుకోవడం లేదండి. సో ఇక్కడికి రావాలనుకుంటే ఇక ముందట మనకు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చేసి కొత్త గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయంటే, ఏదైనా కంపెనీలో ఒక జాబ్ అవసరం ఉంటే, ఒక వర్కర్ అవసరం ఉంటే, ఫస్ట్ వచ్చేసి ఈ బహ్రెయిన్ లోకల్గా ఏదైతే మనకు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయో, పేపర్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి. నాకు పలానా కంపెనీలో పలానా పొజిషన్కి నాకు మనిషి అవసరం ఉన్నాడు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పేసి కంపెనీ వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత 3 వారాలు 21 రోజుల వరకు ఎవ్వరు రాకపోతే, ఆ జాబ్ కోసం ఎవ్వరు ఇంట్రెస్ట్ చూపించకపోతే అప్పుడు మాత్రమే వేరే కంట్రీకి సంబంధించిన వాళ్లకు వీసా వేసి తెప్పించుకునే అవకాశం ఉంది. మనం ఏవైతే చిన్న చిన్న జాబ్స్ పెడుతున్నామో ఈ జాబ్స్ సంబంధించి చాలామంది నాకు మెసేజ్లు చేస్తున్నారు, బ్రదర్ నేను 10వ తరగతి చదువుకున్నాను అన్న, నేను ఇంటర్ చదువుకున్నాను, ఇంటి దగ్గర ఏదో పని చేస్తున్నా, నాకు ఒక మంచి జాబ్ చూడను అన్న అని చెప్పేసి అంటున్నారు. 10వ తరగతి చదువుకొని ఇంటర్ చదువుకొని దేశాలు వస్తామంటే దేశాలలో మనకు దొరికే పనులు ఉన్నాయండి, పనులు లేవని కాదు. మనకు దొరికే పనులు ఏవి చెప్పాలన్నా, ఆఫీస్ బాయ్, జనరల్ క్లీనరు, హౌస్ కీపింగు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్, వీటిలో మాత్రమే మన ఎక్స్పర్ట్స్కి వీసాలు అనేటివి ఇస్తున్నారు. దీనిపైన డ్రైవర్ జాబ్స్ని కూడా లోకల్గా పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్న తర్వాతనే ఎవ్వరు రాము అంటే మాత్రమే అవుటర్స్ని పిలుచుకోవాలని చెప్పేసి లేటెస్ట్గా బహ్రెయిన్ గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భంలో నేనున్న మన మిత్రులకు, మన అన్నదమ్ములందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైనా మంచి స్కిల్స్ నేర్చుకోండి. ఎలక్ట్రీషియనా, ప్లంబింగా, వెల్డింగా, సర్వేయరా, అలా ఏవైనా మంచి స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ని పట్టుకొని మీరు ఈ బహ్రెయిన్ కంట్రీ అనే కాదు, వేరే ఏ కంట్రీకైనా ఓవర్సీస్లో మీరు ఏ కంట్రీకి వెళ్ళినా సర్వైవ్ అవ్వగలుగుతారు. ఏ స్కిల్స్ లేకుండా నేను 10వ తరగతి చదువుకున్నా, నేను ఇంటర్ చదువుకున్నా, నాకు మంచి జాబ్ కావాలి, నాకు 70,000, 80,000, 1,00,000 రూపాయల శాలరీ కావాలంటే మాత్రము దొరికే అవకాశం అస్సలు లేవండి. డిగ్రీలు చేసి వచ్చి ఆఫీస్ పోయి పని చేస్తే జీతాలు ఎంత వస్తున్నాయో తెలుసా అండి? 25,000 నుంచి 30,000 రూపాయలు వస్తున్నది. అలాంటిది ఇంటర్ కంప్లీట్ చేసి ఇంటికాడ బలాదు తిరిగి నేను దేశం వస్తే నాకు 1,00,000 రూపాయల శాలరీ కావాలంటే ఎవరు ఇస్తారండి? నాకు ఇద్దరు తమ్ముళ్ళు మెసేజ్ పెట్టారు, అన్న గంత తక్కువ శాలరీలు ఉంటాయా, ఆ శాలరీకి మేము అంత దూరం రావాలన్నా, మినిమం ఒక 70-80 వేలు ఉంటే వస్తాము, లేదా 1,00,000 రూపాయలు ఉంటే వస్తాము, కావాలంటే డబ్బులు కడతామని చెప్పేసి అంటున్నారు. డబ్బులు కడితే ఇవ్వడానికి నేను ఏజెంట్ని కాదన్నా. నేను కూడా మీలాగా పని చేయనీకి వచ్చిన మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళ కొంచెం మనం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా. అన్నా నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను, నీకు 2 లక్షలు ఇస్తాను, నాకు మంచి జాబ్ చూడన్నా అంటే నాకు అవసరం లేదన్నా, నాకు రూపాయి అవసరం లేదు, నాకు 10 పైసలు అవసరం లేదు.
నాకు ఏదైనా జెన్యూన్గా పని తెలిస్తే మాత్రమే, జెన్యూన్గా ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారని తెలిస్తే మాత్రమే దానికి సంబంధించి నేను వీడియో చేస్తాను. ఎవరైనా వస్తే వచ్చిన బ్రదర్కి ముందే పంపించేస్తాను. నాకు ఇంకో విషయం మీకు చెప్పాలి. నేను ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టిన, నాకు డ్రైవర్ అవసరం ఉందండి, డ్రైవర్ జాబ్ వేకెన్సీ ఉంది హౌస్ డ్రైవర్గా అంటే చాలామంది నాకు వీడియోలు పెట్టారు, చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు. దాంట్లో ఒక బ్రదర్కి జాబ్ రావడం జరిగింది. ఆ బ్రదర్ పేరు వచ్చేసి నరేష్, బేగరి నరేష్ అని చెప్పేసి ఆ బ్రదర్కి జాబ్ రావడం జరిగింది. 190 BD 190 దినార్ల జీతము, ఫుడ్డు బెడ్ మొత్తం వాళ్ళదే. ఈ 190 దినార్ల జీతాన్ని కూడా చాలామంది అన్న గంత తక్కువ శాలరీ అంటున్నారు. వేరే కంట్రీల్లో జాబులు దొరికేదే చాలా తక్కువ, దొరికినా కూడా మంచి శాలరీ దొరకడం ఇంకా గగనం అయిపోయింది. ఇలాంటి టైంలో దొరికింది కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి కానీ 180 190 ఏం సరిపోతుందన్నా అంటున్నారు. అన్న 100 దినార్లకు ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారన్నా, నువ్వు సరిపోదు కావచ్చు. ఆ 100 దినార్లు పనిచేసే వాళ్ళకు ఈ 190 దినార్లు కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. అలాంటి బ్రదర్ ఈ నరేష్ అనే బ్రదరు. సో నేను చెప్పేది ఏంటంటే, మంచి స్కిల్స్ నేర్చుకోండి. మంచి పని ఏదైనా మీ చేతిలో ఉంటే మాత్రమే మీకు బయట కంట్రీలో అవకాశాలు అనేటివి ఉంటాయి. లేదు నా దగ్గర ఏ స్కిల్ లేదు, నాకు జీతాలు కావాలంటే మాత్రం దొరకడం కష్టం అండి. బాత్రూమ్లు కడగనీకి, ఛాయలు అందియనీకి సరిపోతుంది తప్ప అంతకుమించి మంచి పనులు మాత్రం మనకు దొరికే ఛాన్స్ లేదు. ఇది ఉన్న వాస్తవం చెప్తున్నాను. నేను కూడా మన వీడియోలలో పెట్టే జాబ్స్ ఏమైతే ఉంటాయో అవి జెన్యూన్ అయితేనే ఏదైనా కంపల్సరీ మన వాళ్ళకి కావాలి, అవుతుంది, కంపల్సరీ ఇది మనకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకుంటే మాత్రమే నేను జాబ్స్ పెడతానండి. నేను ఏజెంట్ని కాదు, నాకెవ్వరూ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. పని ఉంటే చెప్తాను, డైరెక్ట్ మీరు వెళ్ళి ఆయనతో మాట్లాడుకోండి, మీకు కావాలంటే నేను హెల్ప్ చేస్తాను, మీరు జాబ్లో జాయిన్ అయిపోండి అంతే. ఓకేనా అండి? నేను చెప్పిన ఈ గైడ్లైన్స్ కానీ ఈ డీటెయిల్స్ కానీ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చినట్టయితే మన జెమ్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టా పేజ్ అయిన సందీప్ గౌడ్ _1995 అనే పేజ్ని కూడా ఫాలో చేయండి.